దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లలో అత్యధిక జనాభా కలిగిన నగరం మరియు దేశంలోని 7 ఎమిరేట్స్లో అత్యధిక జనాభా కలిగిన నగరం కూడా. ఎమిరేట్ రాజధాని అయిన దుబాయ్ జనాభా 38 లక్షలు. వీరిలో 90% కంటే ఎక్కువ మంది ప్రవాసులు. ఇదే ఆశ్చర్యం కలిగించే విషయం. 20వ శతాబ్దం ప్రారంభంలో దుబాయ్ పర్యాటకం మరియు లగ్జరీకి ప్రాధాన్యతనిస్తూ ఒక ముఖ్యమైన ప్రాంతీయ మరియు అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. దుబాయ్ ఆర్థిక వ్యవస్థలో 1% మాత్రమే చమురు ద్వారా వస్తుంది. 16% పర్యాటక రంగం ద్వారానే ఆదాయం లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం ద్వారా 13% ఆదాయం సమకూరుతుంది. బ్యాంకింగ్స్, ఇన్సూరెన్స్, రవాణా రంగాల్లో 4% ఆదాయం సమకూరుతుంది. దుబాయ్ ఆర్థిక వ్యవస్థ వాణిజ్యం, పర్యాటకం, విమానయానం, రియల్ ఎస్టేట్ మరియు ఆర్థిక సేవల ద్వారా వచ్చే ఆదాయాలపై ఆధారపడి ఉంది. చమురు ఆదాయం నగరం అభివృద్ధిని వేగవంతం చేసింది. అయితే 2018లో ఎమిరేట్ జీడీపీకి చమురు ఉత్పత్తి 1% కంటే తక్కువ సహకారం అందించింది. ఆర్థిక గోప్యత, తక్కువ పన్నులు మరియు విలువైన రియల్ ఎస్టేట్ కారణంగా మనీ ల్యాండర్లు, నేరస్తులు, అవినీతి రాజకీయ ప్రముఖులు మరియు డబ్బును లాండరింగ్ చేయడానికి లేదా దాచడానికి అనుమతి పొందిన వ్యాపారవేత్తల్లో దుబాయ్ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఉంది. దుబాయ్ ఒక ప్రధాన ప్రపంచ వ్యాపార కేంద్రంగా ఉంది. వాణిజ్యం, ఫైనాన్స్ మరియు లాజిస్టిక్స్ కోసం అగ్రనగరాల్లో స్థిరంగా వ్యాపారం చేసుకునే వీలుంది. మధ్య ప్రాచ్యం మరియు ఆఫ్రికాలో ప్రముఖ ఆర్థిక కేంద్రమైన దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ 2500కు పైగా అంతర్జాతీయ కంపెనీలకు దుబాయ్ నిలయంగా ఉంది. दुबई के अंदर 9/9/2009 के अंदर